ఈ మాట విపరీతమైన ఆక్రందనకు, ఆవేదనకు, లేక నిస్పృహకు, ఒంటరితనానికి సంబంధించిన పలుకుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఆయన పుట్టింది సిలువ కోసమే, కానీ సిలువ దగ్గర పడ్డప్పుడు ఆయన అడిగింది ఏంటంటే, సిలువ నా దగ్గర నుంచి తొలగించు. త్రియేక దేవత్వంలో తండ్రికి కుమారుడికి మధ్య ఎప్పుడైనా ఎడబాటు సాధ్యమా? కానీ ఈరోజు సిలువ మీద చూస్తే ఆ త్రియేక దేవత్వంలోని రెండవ వ్యక్తి అయిన క్రీస్తు వారు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టినట్టుగా ఫీల్ అయ్యి, పాపం మరణాన్ని కొని తెచ్చింది, పాపం సెపరేట్ చేసింది మనిషిని దేవుణ్ణి. అందుకనే మళ్ళీ మనల్ని కలపడానికి ఆ దేవుడే దిగొచ్చి ఆ సెపరేషన్ అనుభవించాడు సిలువలో. దట్స్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. బట్ ఫర్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈ గ్యాప్ కూడదు, దేవుడికి మనిషికి మధ్య ఏర్పడిన గ్యాప్. ఎప్పుడైతే స్పిరిచువల్ గ్యాప్ వచ్చిందో అక్కడ నుంచి భావోద్రేక మరణం, సామాజిక మరణం, పర్యావరణ సంబంధమైన మరణం, లేక శారీరక మరణం సంభవించింది. పాపం వచ్చి ఆ సెపరేషన్ ని తీసుకొచ్చింది. ఎప్పుడైతే సిలువలో మన పాపం అంతా ఆయన మీద పడిందో దేవుడు తన ముఖాన్ని చాటేశాడు. ఎందుకంటే ఆయన యేసుప్రభుని చూడట్లేదు, నా పాపాన్ని చూస్తున్నాడు. పాపం ఎరుగని వాడు నా నిమిత్తము పాపముగా చేయబడి ఒక పాపపు ముద్దగా అక్కడ నిల్చున్నాడు ఆయన, వేలాడాడు ఆయన. అందుకనే నాకు ఈరోజు స్వస్థత దొరికింది. మనల్ని మళ్ళీ కలపడానికి ఆయన ఆ ఎడబాటుని అనుభవించాడు సిలువలో. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఎడబాటు అనేది తెలియదు. మన పాపం ఆయన మీద పడ్డప్పుడు ఒక్కసారిగా ఆ ఎడబాటుని తట్టుకోలేక ఆక్రందన చేస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తుకి అది జరగకపోతే నీకు నాకు దేవుడితో సంబంధం ఉండేది కాదు.